ఒక 5 రోజులుగా కొంతమంది నీచ ఆలోచన కలిగిన లుచ్చాగాళ్ళు రంగా గారి మర్డర్ని కొన్ని వీడియోలు బిట్స్ చేసి ఒక ఎస్పీ రామ్మోహన్, ఆ రోజుల్లో ఎస్పీ, అతను డిఐజీ అనుకుంటప్పుడు అతను మాట్లాడింది, అలానే ఈ దాసర్ రాము వీడు వాగినటువంటిది క్లిప్పింగ్స్ పెట్టి ప్రజల్లోకి బాగా వదిలి దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో చెప్పడానికి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. ఎస్పీ రామ్మోహన్, మీరు ఆ రోజుల్లో ఉన్నారన్నారు కదా, మీకు అన్నారు కదా కడప బాంబులు వచ్చినాయి ఇక్కడికి, అవి బాంబుల యొక్క శకలాలు అవి తీసుకున్నాము మేము ప్రూఫ్ల కింద అని చెప్పని మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటా కదా బహుశా, అంటే నువ్వు చెప్పుకునేది నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నావు అంతేనా? అంత సిన్సియర్ ఆఫీసర్ అయితే అయ్యే ప్రూఫ్ల్ని సిబిఐకి ఎందుకు నువ్వు అప్పచెప్పలేదు? సిబిఐ ఇన్వెస్టిగేషన్లో నువ్వు అప్పచెప్పావా? సిబిఐ కేసు దర్యాప్తు చేసి అందులో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి దుర్మార్గులకి శిక్ష పడేలా నువ్వు ఎందుకు చేయలే? అమ్ముడుపోయావా? నువ్వే కాదు, ఆ రోజు ఎస్పీగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ కూడా మీ అందరూ ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేశారు. పనిచేసి ఒక ప్రజానాయకుడిని చంపడానికి పూర్తిగా మీరందరూ కూడా సహకరించారు అనేది చాలా స్పష్టంగా నేను ఎన్నో మాధ్యమాల్లో చెప్పాను. నేను పోలీస్ అండదండలతోనే రంగా గారిని చంపడం జరిగింది అని చెప్పాను. అవునా కాదా? ఎందుకంటే రంగా గారు ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఎదుగుతుంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తట్టుకోలేక, అతని ఎదుగుదలను చూసి ఓర్వలేక అతన్ని నడి రోడ్డు మీద చంపించారు. సత్యాగ్రహం చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని. ఆ జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షినని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా. 25 అడుగులు దూరంలో చూశానని చెప్పాను. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ప్రజల్లోకి తెలియాల్సింది ఏంటిదో తెలుసా? ఆ జరిగిన ఇన్సిడెంట్కి కరెక్ట్గా 1 ఫర్లాంగ్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఏమైపోయారు పోలీసులు? 2 ఫర్లాంగుల దూరంలో ఎస్పీ ఆఫీసు, ఇల్లు 2 ఉన్నాయి. 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఆ మారణ హోమంలో ఎంత సమయం పట్టింది? వాళ్ళు రావడానికి ఎందుకు టైం తీసుకున్నారు? నడుచుకుంటా, వెహికల్స్ ఏం వేసుకురావక్కల, నడుచుకుంటా కనీసం పాక్కుంటూ వచ్చినా కూడా వచ్చేసేయగలిగేవాళ్ళు. రాలేదంటే ఇది మీ అందరి యొక్క ప్రమేయం, మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్తో జరిగింది కదా. ఇది మీరు సిన్సియర్ ఆఫీసర్లుగా మీరు కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారా? సిగ్గుండాలా? నీలాంటి వాళ్ళ మాటలు పట్టుకుని వాడు ఒకటి దాసరాము గడు, వాడి మధ్య తిరిగినటువంటి ఒక పార్టీ ఊడిగం చేస్తుంది తెలుగుదేశంకి. మరి అందులో లబ్ధి పొందాలి కదా. అందుకే ఎలక్షన్ ముందు నుంచి ఒక పాఠం మొదలుపెట్టాడు కొత్తగా. అసలు మీ అందరికీ తెలియని విషయాలు ఏంటంటే రంగా గారిని చంపింది రెడ్లందరూ కలిసి కుట్ర పని చంపారు. అరే దాసరాము, అరే ఏం తెలుసురా నీకు తెలుసా? అరే ఆ కుటుంబ సభ్యులుగా మేము ఎంతమంది బాధపడ్డాము, ఎంతమంది ఇబ్బంది పడ్డాము, ఎన్ని జరిగినాయి మేము కళ్ళారా చూసిన వాళ్ళం రా. మేము చూసిన వాళ్ళం కళ్ళారా. ఎన్ని కుట్రలు జరిగినాయి తెలుసా? ఎన్ని కుటుంబాలు ఆయన నమ్ముకుని రోడ్డున పడినాయి తెలుసా? ఏంటి నువ్వు చెప్పేది రెడ్డి చంపారని? రెడ్డి చంపిన వాళ్ళు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పార్టీకి వదిలేదా వాళ్ళని? ఆ రోజుని సిబిఐకి అప్పచెప్పి వాళ్ళందరిని అరెస్ట్ చేయించేది కాదా? 1.5 సంవత్సరం పాటు అధికారంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. వదులుతుందా వాళ్ళని? ఎక్కడ వదలదు, ఈ అవకాశాన్ని అసలు వదలదు. కానీ ఆ రోజున సిబిఐకి అప్పచెప్పమని అడిగితే తెలుగుదేశం పార్టీ పట్టించుకోవాలా, ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారని. తర్వాత నిరాహార దీక్ష చేసి